డెఫినెట్లీ బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది. కేవలం ఐటీ టవర్ కట్టి టవర్ వరకే నిలిపి ఏ ప్రయత్నం కాకుండా మేము అధికారులకు కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడైతే ఫస్ట్ ఐటీ టవర్లు కట్టినామో ఆ ఐటీ టవర్లో స్థానికంగా ఔత్సాహిక మరి సాఫ్ట్వేర్ ఆంటర్ప్రినర్స్ కానీ లేకుంటే ఈరోజు పెద్ద దిగ్గజాలకు సంబంధించిన వారిని కూడా కన్విన్స్ చేసి, ఇప్పుడు ఉదాహరణకి కరీంనగర్కి మేము కోరినాం, హెచ్సిఎల్ వారిని కోరినాం. ఎందుకంటే దాంట్లో 10% 5% ఆక్యుపేషన్ ఉంది, అది కూడా సరిగ్గా నడుస్తలేదని చెప్పిండ్రు. దాన్ని పూర్తి స్థాయిలో నడపాల్సింది. మేము హెచ్సిఎల్ వారిని కోరినాం, ఇంకా పెద్ద కంపెనీస్ ఇద్దరిని కోరినాం. మీరు కూడా రండి, ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడ అన్ని విధాల సదుపాయాలు ఉన్నాయి. మరి వచ్చే మీటింగ్ సందర్భంలో కూడా అక్కడనే ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో దాన్ని ఉపయోగించుకే కార్యక్రమం చేస్తే ఇక్కడున్న మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది కనుక తొందరలోనే చేపడతాం. అంటే ప్లగ్ ప్లే అని చెప్పేసి కట్టారు, హైదరాబాద్ కంటే ఎక్కువ రెంట్ వసూలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రావడానికి ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం ఉంది. డెఫినెట్లీ అదేమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఆలోచన చేస్తాం. ఒకటి, ఎందుకంటే కొత్తగా నేను నిజంగానే ఒక మరి బిజినెస్లో రావాలి, సాఫ్ట్వేర్ రంగంలో నాకు నైపుణ్యం ఉన్నది, నైపుణ్యాన్ని ఉపయోగించుకొని 10 మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంచి ఆలోచన ఉన్న వారికి ఏ విధమైన సదుపాయాలు కల్పించాలి, ఏ విధంగా వారికి సహకరించాలో ఆలోచన చేస్తాం. వారి మాకు తెలియజేస్తాయి. ఇంకో స్థాయి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద కంపెనీస్కి ప్లగ్ అండ్ ప్లే ఉంది కనుక, అవకాశం ఉంది కనుక పెద్ద కంపెనీస్ కూడా ఆహ్వానిస్తాయి. ఇక్కడ ఒక హెచ్సిఎలో లేకుంటే పెద్ద కంపెనీస్ వస్తే చిన్న కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దావాసులో తీసుకొచ్చిన పెట్టుబడులు మేము అన్న కొంత సూచించినవే, వీళ్ళు తీసుకొచ్చి పెద్ద చేసింది ఏం లేదని ఈరోజు నేను అందుకోసం చెప్తా ఉన్నా. 91లో ఆ రోజు పివి నరసింహారావు గారు రాజీవ్ గాంధీ గారి ఆలోచన తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారు సంస్కరణ మొదలుపెట్టిండ్రు. ఇక సంస్కరణలు మొదలుపెట్టిండ్రు అంటే అక్కడి నుంచి మొదలవుతుంది. మరి ఆ రోజు సంస్కరణలే లేకుంటే ఏది కూడా కాదు. అందుకోసం ఒక పాజిటివ్ స్పిరిట్తో పోవాలా. ఈరోజు వారు ఉన్నప్పుడు కొంతమంది పెట్టిండ్రేమో. దానికి సంబంధించి మా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ మా పరిశ్రమకు సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ మీరు రూపాయి పెట్టిండ్రు, 10 రూపాయలు ఇంకా పెట్టండి, పెట్టి మా వారికి ఉపాధి కల్పియండి. ఈరోజు రాష్ట్ర ప్రగతిలో మీరు కూడా భాగస్వాములం కండి. మేము చెప్తా ఉన్నాము, 93లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టారు. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అదే విధమైన ప్రయత్నం చేస్తే ఒక వాతావరణం ఏర్పడ్డది.